క్యాన్సర్ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ లలితాదేవి. మనకు తెలుసు అంటే ఒకప్పుడు క్యాన్సర్ వచ్చిందంటే వాడు చావడం ఇంకో పని లేదు, అంటే ఇంకోటి మార్గం లేదనమాట. మరి ఈరోజు క్యాన్సర్ వచ్చినా కానీ దానికి అంటే నివారణ మార్గాలు చాలా ఉన్నాయి, దానికి ట్రీట్మెంట్ చాలా ఉంది. క్యాన్సర్ రాకుండా ముందుగా ఏ విధంగా చేయాలనే దాని మీద మరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మరి డాక్టర్ లలితాదేవి గారు వచ్చిన తర్వాత ఆమె కూడా జిల్లాలో చక్కని అంటే మంచి ఫోకస్ పెట్టి అంటే ఎక్కడ ఏం జరిగినా కానీ ఏ ప్రైవేట్ హాస్పిటల్లో ఏం జరిగినా కానీ ఆమె ఇమ్మీడియట్గా స్పందించి ఆమె స్పందనకి చాలా జిల్లా మొత్తం కూడా హర్షిస్తున్నారు. మరి లలితాదేవి వచ్చిన తర్వాతనే ఈ రంగారెడ్డి జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్లో కట్టడి చేయడంలో కూడా ఆమె సఫలీకృతమైనారు. ఆ సందర్భంగా మేము కూడా ఆమెకు హ్యాట్సాప్ చెప్తున్నాం. ఏదేమైనప్పటికీ ప్రజలకు ప్రధానంగా ఇప్పుడు మనందరూ చూస్తున్నాం, విద్య వైద్యం ఉచితంగా కావాలని చెప్పి మేధావుల నుంచి సామాన్యుడు దాకా ఎంత వాయిస్ వినిపించినా కానీ పాలకులు మాత్రం దాన్ని పరిచయంలో పెడుతున్నారు. మన సంపాదన మొత్తం కూడా విద్యా వైద్యానికి అయిపోతుంది. పిల్లలకి వాడు మామూలు కూలి పని చేసుకునేవాడు కదా ఈరోజు ప్రైవేటు స్కూళ్ళకే మొగ్గు చూపుతున్నారు. మరి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరు పోతలేరు, గవర్నమెంట్ పాఠశాలకు ఎవరు పోతలేరు. అంటే వీళ్ళ సంపాదన మొత్తం కూడా విద్యా వైద్యమే. మామూలు చిన్న వైద్యం వచ్చినా కానీ చిన్న జబ్బు చూసినా కానీ మా యశోద పోదామా, కాంపిటెంట్ హాస్పిటల్ పోదాము, అపోలోకి పోదాము, అదేవిధంగా ఉంటుంది. దీని తగ్గట్టు వాళ్ళ దోపిడీ కూడా ఉన్నది. మరి వారి దోపిడీ కట్టడి చేయాలంటే లలితాదేవి లాంటి వాళ్ళు జిల్లాధికారులు ఉన్నప్పుడు అది సాధ్యపడుతుంది. మరి ఈ నిన్న క్యాన్సర్ డే ఉండే, ఆ క్యాన్సర్ డే సందర్భంగా మన్సూరాబాద్లో ఒక ర్యాలీ నిర్వహించింది. ఆ ర్యాలీలో ఆమె క్యాన్సర్ వల్ల ఇబ్బంది లేదు, క్యాన్సర్ గురించి ప్రజలకి మేల్కొల్పి వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనది అని చెప్పి నేను ఒక కార్యక్రమం చేసినట్టుగా సామాజిక పత్రిక కనబడుతుంది.